డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి పరుల కోసం పాటుపడని నరుడి బ్రతుకు దేనికని, అంటే పరుల కోసమే తన జీవితాన్ని అంకితం చేసినటువంటి ఎందరో మహానుభావులు, మరి వాళ్ళల్లో మన లక్ష్మీనారాయణ గారు కూడా ఉన్నారని వారిని చూస్తే అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న హనుమండ ప్రభాకర్ గారు ఒక మాటలో చెప్పారు, ఏంటంటే వాళ్ళు ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్గా భర్తీ అయినప్పుడు ఒక 30 మంది కానిస్టేబుల్ వెళ్ళి సార్కి రిపోర్ట్ చేశారు. రిపోర్ట్ చేసినప్పుడు మామూలుగా ఫార్మాలిటీస్ కోసం 150 ఇస్తారు, కానీ వాళ్ళు డబ్బులు ఇస్తారంటే అలాంటివి నేను తీసుకోనని చెప్పడమే కాకుండా ఆ 30 మంది బయటకు తీసుకెళ్ళి టీలు టిఫిన్లు చేయించి మరి వెళ్ళినటువంటి మహోన్నత వ్యక్తి, మంచి మనిషి, మహామనిషి, మచ్చలేని మనిషి, మరి ఎప్పుడు చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ అందరిలో తానుగా ఉంటూ అటు కుటుంబాన్ని ఇటు స్నేహితుల్ని వదలకుండా ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా నేనున్నానంటూ ముందుకు వచ్చి అన్నా అని చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ పలకరించే మన లక్ష్మీనారాయణ గారికి ఘన నివాళులు అర్పిస్తూ సిరాజుద్దీన్ గారు పొద్దున్న నుంచి కూడా అలుపు లేకుండా మరి కార్యక్రమం నిర్వహిస్తున్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని, పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని, పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని, పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని. జల్లుకు నిలవని ఎండకు ఆగని, జల్లుకు నిలవని ఎండకు ఆగని చిల్లుల కొడుకు దేనికని, పరుల కోసం పాటుపడని బ్రతుకు దేనికని.
జల విద్యుత్తుకు తరువేలేదు జన సంపత్తికి కొదలేదు జల విద్యుత్తుకు కొదలేదు జన సంపత్తికి కొదలేదు అవసరానికి మీట నొక్కితే అవసరానికి మీట నొక్కితే అందరి తెలుగు తేలికని పరుల కోసం పాడుపడని పరుని బ్రతుకు తేలికని పదమంటూ పరుగులే కాని పదమంటూ పరుగులే కాని కదలని ఎదుగు పరుల కోసం పడని కరుణి బ్రతుకు తేలికని శిశు హృదయానికి ఎంతలేవు రసభాగానికి ఎంతలేవు శిశు హృదయానికి ఎంతలేవు రసభాగానికి ఎంతలేవు లోపలి నలుపు సినారెకు తెలుసు లోపలి నలుపు సినారెకు తెలుసు పై పై తరుగు తెలుగని కన్నుల కోసం పాడుపడని ఈ రోజున మీరు విశ్వరూపం చూపించారు. 2 సెషన్లు మార్నింగ్ ఆ రకంగా చూపించారు, ఇప్పుడు ఈ రకంగా. ఇది ఎంత బాగా వాడారంటే ఇది సినారి గారు వాడిన గజల్లని తెలుసు, కానీ వారు ఎట్లా వాడిందో
దాన్ని బట్టి మిమ్మల్ని అంచనా వేసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మీరు పాడిన విధానమే మాకు చెప్తున్నది మీరు ఎంత ప్రాక్టీస్ చేసి వచ్చారు, ఎంత అథెంటిసిటీ తోటి, ఎంత ఒకవేళ ఆయన ఉండి ఉంటే ఇది ఆయన స్మారక సభ ఉండదండి, సినారి ఆత్మ ఆనందించు, అంత బాగా పాడారు సార్. నన్ను అడిగితే మీరు ప్రతి సందర్భంలో సినారి గారికి సంబంధించిన ఒక గజలు పాడుతూ ఉండండి.